ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు అనుమతులు అధికారం 300 చదరపు మీటర్ల మించిన నిర్మాణాలకు స్వయంగా యాజమానులే ప్లాన్ ధృవీకరించి అప్లోడ్ చేసే అవకాశం. పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ చేసుకునేందుకు నిబంధనల సరళతరం. ఏపీలో భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల అనుమతులు ఇవ్వనున్నాయి. సిఆర్డీఏ మినహా అన్ని ప్రాంతాల్లో అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు ప్రభుత్వం బదిలీ చేసింది. 300 చదరపు మీటర్ల మించిన నిర్మాణాలకు స్వయంగా యాజమానులే ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసేలాగా చట్టంలో మార్పులు చేశారు. ఆర్కిటెక్ట్లు, ఇంజనీర్లు, టౌన్ ప్లానర్లకు కూడా దరఖాస్తు చేసేలా అవకాశం కల్పించింది. అలాగే లైసెన్స్డ్ టెక్నీషియన్స్ పర్సన్స్ ను కూడా ఇంటి ప్లాన్ ధృవీకరించి అప్లోడ్ చేసే అవకాశం ఉంది. అయితే కేవలం నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ చేసేందుకు నిబంధనలు సరళతరం చేసింది.